హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. 12వ పిఆర్సీ అలాగే ఐఆర్డీఏలపై కొత్త షాక్ తగిలేలాగా అయితే కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. బడ్జెట్లో ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీకి సంబంధించిన ప్రస్తావనే లేదు. బడ్జెట్లో అన్ని రంగాలకు సరైన కేటాయింపులు జరగలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం సరిపోవని, పాఠశాల విద్యకు కేటాయించిన నిధులు కూడా తక్కువే అంటున్నారు. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులకు చెల్లించాల్సిన 22,000 కోట్ల బకాయిలు అలాగే పీఆర్సీ గురించి బడ్జెట్లో అసలు ప్రస్తావించకపోవడం బాధాకరమని చెప్తూ ఉన్నారు. ఉద్యోగులకు ఇచ్చే పింఛన్ విషయంలో ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో స్పష్టతనివ్వాలంటూ పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు కోరారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక రేపటి రోజున మరొకసారి కేబినెట్ మీటింగ్ అయితే కనుక జరగబోతోంది. ప్రస్తుతం దాని పరిస్థితి కూడా అయితే కనుక ఈ కేబినెట్ మీటింగ్లో కూడా బడ్జెట్ అంటే డిఏపీఆర్సీల మీద మాట్లాడే అవకాశం లేదన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకని చూస్తే ఇక్కడ ఒకసారి రేపు మాట్లాడి ఏంటనేది ఒకసారి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత త్వరగా సూపర్ 6 హామీలను అమలు చేయాలని భావిస్తోంది. జమిలీ ఎన్నికలు 2027లో జరుగుతాయనుకుంటున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అయితే సిద్ధమవుతోంది. కొంతమేర నిధుల కొరత సమస్య ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు అయితే కనుక వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, వీలైనంత మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలలో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక రేపు కేబినెట్ మీటింగ్లో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారని చూసినట్టయితే ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ, కర్ణాటకలో అధ్యయనం చేసి వచ్చిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని, వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఇందుకోసం నిధులను కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఆర్టీసీలోపు కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పురుషులు ఇబ్బంది పడుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో వాటిని అధిగమించేలాగా నిర్ణయం ఉండనుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సో ఇలాంటి నిర్ణయాలు సూపర్ 6 హామీలే తప్ప ప్రత్యేకంగా ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు కానీ, పెన్షనర్ల బకాయిలు కానీ, అలాగే పీఆర్సీకి సంబంధించి ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఏమీ అనిపించడం లేదు.